శివరాత్రి సందర్భంగా మా ఇంటికైతే శివుడు వచ్చేసాడండి. చూడండి మా ఇంటి శివుడిని ఒకసారి. సో నేనైతే ఇక్కడ పసుపు కుంకుమ వేసి పూజ చేస్తున్నాను మా ఇంటి శివుడికి. సో నేనైతే ఐస్ తోటి శివుడిని తయారు చేసి పూజ చేసుకుంటున్నాను. మీరు ఎలా చేసుకున్నారు ఒకసారి నా దగ్గర చెప్పండి. సో మా ఇంటి శివుడు ఎలా ఉన్నాడు కామెంట్ చేయండి. సో మేమైతే పూజ చేసేసుకున్నాం. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. మా ఇంటి శివుడిని అయితే మా పూజ గది దగ్గర పెట్టేసుకున్నాను. చూడండి ఎంత బాగా అభిషేకం కూడా చేసేసారు గుడికైతే వెళ్ళేసి వచ్చాము. మార్నింగ్ గుడికాడ అభిషేకం జరిగిన తర్వాత ఈవినింగ్ శివరాత్రి కదా జాతరకి అయితే స్టార్ట్ అయిపోయినాం. మా బాబు రెడీ అయిపోయి డాన్స్ చేస్తున్నాడు చూడండి. మా పాప కూడా రెడీ అయిపోయింది అండ్ మేమందరం కూడా రెడీ అయిపోయాం. మా పాప చూడండి ఎంత చక్కగా ఆడుకుంటుందో. సో నేను మా ఆయన మా పాప మా బాబు అందరం కలిసి గుడికైతే స్టార్ట్ అయిపోయాం. శివరాత్రి స్పెషల్ కదా, మీరు కూడా జాతరకి వెళ్తున్నారా లేదా నాకైతే కామెంట్ చేయండి. జాతరలో ఎలా ఎంజాయ్ చేశారు ఏంటో మనమైతే వీడియోలో చూసేద్దాం. సో మేమైతే జాతరకి స్టార్ట్ అయిపోయినాం. జాతరలో ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నీ చూపిస్తాను. ఒకసారి మన వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. మేమైతే స్టార్ట్ అయిపోయినాం జాతరకి. సో అందరూ వీడియో అయితే స్కిప్ చేయకండి. మేము బైక్ ఉంది కాబట్టి మాకు బైక్లోనే వెళ్తున్నాము. సో గుడికాడకి అయితే ఎంటర్ అయిపోయినాం. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో గుడికాడ. ఇవాళ క్రౌడ్ చాలా తక్కువనే ఉంది. రేపు ఇంకా చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి మేము ఇవాళే వచ్చాము. ఎందుకంటే చిన్న పాపను పట్టుకొని రాలేక. సో ఇవాళే వచ్చి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మా బాబు ఇంకా ఆడుకుంటానంటే ఇక్కడికి తీసుకొచ్చేసాము. ఇంకా చూడండి ఎంత బాగా ఎన్ని ఐటమ్స్ అయితే పెట్టారో. డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. కార్స్ ఉన్నాయి, జైంట్ వీల్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. వాటి పేర్లు ఏంటో నాకు తెలియట్లేదు. అసలు చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో. మా బాబు అయితే అన్నీ ఒక్కొక్కటి రౌండ్ వేసాడు. చాలా బాగా ఎంజాయ్ చేశాడు మా బాబు అయితే. ఇవన్నీ ఎంత చక్కగా ఉన్నాయి చూడండి, బాగా డెకరేషన్ చేశారు. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. జాతర ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, ఎవ్రీ ఇయర్ వస్తాము. మా డాడీ వచ్చారు, మా బాబు అయితే చక్కగా వెళ్ళిపోయాడు. ఇద్దరు చూడండి ఎలా డాన్స్ చేస్తున్నారు ఇక్కడ నుంచోని. సో మా బాబు అయితే ఈ టెడ్డీ బేర్ ఎక్కుతా అని చెప్పేసి అన్నాడు, కానీ భయపడుతున్నాడు వెళ్ళడానికి. నేను వెళ్ళాలని చాలాసేపు అక్కడే నుంచొని ఆలోచిస్తున్నాడు. అండ్ ఫైనల్గా లాస్ట్కి అయితే ధైర్యం చేసి వెళ్ళడం అయితే వెళ్ళాడు, కానీ అది ఎక్కడం రాక మళ్ళీ దిగిపోయి మళ్ళీ ఎక్కుంటే స్లోగా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళాడు ఒక రౌండ్ వేసి మళ్ళీ వచ్చేసాడు. ఎందుకు ఏమైంది ఏంటి అంటే నాకు భయం వేస్తుంది, నాకు వద్దు అనేసి మళ్ళీ వచ్చి మా డాడీ దగ్గరికి వచ్చేసాడు. మా డాడీ ఎత్తుకున్నారు చూడండి. అండ్ ఇంకా నేను వేరేది ఎక్కుతానంటే ఇంకా పాపం ఆయన టికెట్ ఇచ్చేయండి వేరేది ఆడిపిస్తే మా బాబుకి భయం వేస్తుందంట అంటే పాపం ఇచ్చేసారు పాపం వాళ్ళు. అండ్ మా పాప మా డాడీ అయితే ఇక్కడ కూర్చున్నారు, మా హస్బెండ్ అందరూ. అండ్ జాతర అయితే కంప్లీట్ అయిపోయింది. మా బాబు బాగా ఎంజాయ్ చేశాడు. మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. అండ్ మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ నుంచి ఇంకా పుట్టింటికి వెళ్తే ఏం తేకుండా అయితే ఉన్నాం కదా. చూడండి ఏమేమి తెచ్చుకున్నాను. కర్రీస్ తెచ్చుకున్నాను, ఫ్రూట్స్ తెచ్చుకున్నాను, లెమన్స్, మిల్క్ ప్యాకెట్. సో ఇవన్నీ వాటర్ మిలన్, కొన్ని వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకున్నాను. మా మమ్మీ వాళ్ళు కూడా ఫుల్ స్టాక్ అవుతుందనేసి అన్నీ తీసుకొని వచ్చేసా. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.